బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. రైట్, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కిషన్ రెడ్డి విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కిషన్ రెడ్డితో పాటుగా మిగతా బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా వారి సెగ్మెంట్లలో వారికి అప్పయ్యప్పినటువంటి బాధ్యతల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం బాగంబరిపేటలో ఉన్నాం. బాగంబరిపేట డివిజన్కు ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు మనతో పాటు బీజేపీ. వారితో మాట్లాడదాం. ఇక్కడ క్యాంపెయిన్ ఎట్లా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అని మీరు చెప్పండి. ప్రస్తుతం ఇక్కడ బాగంబర్పేట్ పరిధిలో జనరల్గా మీకంటే మీ దగ్గర రాకుండా ముందు కొంతమంది పబ్లిక్తో మాట్లాడాం. చాలామంది వరకు కూడా బీజేపీ కిషన్ రెడ్డి అనేటువంటి వాస్తవాన్ని చెప్తున్నారు వాళ్ళ మాటలు. అది ఎంతవరకు నిజంగానే అంత వే ఉందా ఇక్కడ? ముఖ్యంగా ఇక్కడ అంబర్పేట్ నియోజకవర్గము ఇప్పటి నుంచి కాదు, దాదాపు 1980 ఆ కాలం నుంచి కూడా బాగా ఈ అంబర్పేట్ నియోజకవర్గం అనేది భారతీయ జనతా పార్టీకి కంచుకోట. నరేంద్రభాయ్ సాబ్ గారి నాయకత్వంలో కానీ, మా నాన్నగారి నాయకత్వంలో, బండారు దత్తాత్రేయ గారి నాయకత్వంలో, వెంకయ్య నాయుడు గారి నాయకత్వంలో ఈ యొక్క నియోజకవర్గం అనేది ఆనాడు పార్టీ బలోపేతానికి వాళ్ళు చేసినటువంటి కృషి, కార్యకర్తలని అధిక సంఖ్యలో ఈ యొక్క పార్టీలో చేర్పించడం వల్ల ఈ అంబర్పేట నియోజకవర్గం అనేది భారతీయ జనతా పార్టీకి ఒక కంచుకోటగా మారింది. తదనంతరం వారి నాయకత్వాల తర్వాత కిషన్ రెడ్డి గారు 2004 నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 పర్యాయాలు కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా గెలవడము, క్యాడర్ బేస్ నాయకత్వంగా ఒక నాన్ కరప్ట్, ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్షిప్ని వారు కనబరచడంతో ఈ యొక్క నియోజకవర్గం అనేది భారతీయ జనతా పార్టీకి ఒక కంచుకోటగా మారిందనమాట. ఇప్పుడు అంబర్పేటలో అంటే ఎట్లాగో అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డికి కొంత బలం ఉందని చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్లో కొన్ని ఏరియాల వరకు చెప్పుకోవచ్చు. బట్ ఎంపీ అన్నప్పుడు మిగతా 7 సెగ్మెంట్లలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది అసెంబ్లీ నియోజకవర్గాలలో. సో అన్ని నియోజకవర్గాల్లో అంత స్ట్రాంగ్గా ఉన్నారంటారా కిషన్ రెడ్డి? ఎందుకంటే బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం హైదరాబాద్. ఖచ్చితంగా, ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా వారు అంతకు ముందుకు ఎమ్మెల్యేగా ఒక అంబర్పేట నియోజకవర్గానికి పోటీ చేసినప్పటికీ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా వారి అండర్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన సంస్కరణలు అన్నీ కూడా వాళ్ళు సమన్వయం చేసుకుంటూ అందరికీ సమానత్వంగా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి వారు అందేటట్టు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముద్రా లోను, మరి పిఎం విశ్వకర్మ లోను, దాంతోపాటు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి అనేక స్కీమ్స్, బేటీ బచావ్ బేటీ పడావ్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇట్లాంటి కాన్సెప్ట్స్. దాంతోపాటు ఉన్న భారతదేశంలో నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో 3 మంత్రిత్వ శాఖలు ఉన్న ఏకైక మంత్రి మా కిషన్ రెడ్డి గారు. అది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వారు ఉండటం వల్ల ఈ యొక్క నియోజకవర్గానికి అనేక రకాలుగా వారు అభివృద్ధి పనులను చేసుకొచ్చారు. ఇప్పుడు ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు మీరు ప్రతి ఇంటింటికి వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఈరోజు ప్రపంచ దేశాలతోటి భారతదేశం పోటీ పడుతుంది. ఆ పోటీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పడుతుందని చెప్పి ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన సంస్కరణలు కానీ, నరేంద్ర మోడీ గారు ఇక్కడున్న ప్రజల భావనలను దృష్టిలో పెట్టుకొని వారు చేసినటువంటి అభివృద్ధి పని ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచిగా భారతదేశాన్ని వారు నడుపుతున్న విధానాన్ని ప్రజలందరూ గమనించినారు. ఈరోజు 3 తలాక్ విషయంలో మైనారిటీ మహిళలకు వారు చేపట్టిన న్యాయం, 500 సంవత్సరాల హిందువుల కళ, ఎంతోమంది వేల కరసేవకుల బలిదానాలతో కూడినటువంటి ఒక సున్నితమైన అంశాన్ని చాకచక్యంగా వారి నాయకత్వంలో ఎక్కడ కూడా దేశంలో అలజడి లేకుండా, మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా, ఒక నిబద్ధతోటి, ఒక గాంధేయ మార్గంలో ఈ యొక్క రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోటి సుప్రీంకోర్టు, మనకి ధర్మాసనం అంటారు ఈ దేశానికి, ఆ సుప్రీంకోర్టుకి తగిన ఆధారాలు చూపించి ఒక నిజమైన రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది ఈరోజు. దాంతోపాటు బార్డర్ సెక్యూరిటీ కానీ, టెర్రర్ కంట్రోల్, కౌంటర్ టెర్రరిజం, అదేవిధంగా మన నైబరింగ్ కంట్రీస్లో పాకిస్తాన్కి ఏ విధంగా అయితే వారికి అర్థమయ్యే విధంగా వారు ఏ విధంగా అయితే జవాబు చెప్పారో ఆ యొక్క అంశాలను ప్రజలు గమనించినారు. కాబట్టి ఈరోజు
యావత్ భారతదేశంతో పాటు ఈ దేశంలో 50% ఉన్నటువంటి యువత కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్ముతున్నది. వారు నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు ఇంత జనార్దన కేవలము ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లో కాదు, దేశంలో నరేంద్ర మోడీ గారు ఎక్కడికి క్యాంపెయిన్ వెళ్ళినా మీరు చూడొచ్చు, పబ్లిక్లో ఎటువంటి ఉత్సాహం ఉన్నది, ఎటువంటి నమ్మకం ఉన్నది నరేంద్ర మోడీ గారి మీద. ఆ నమ్మకమే మమ్మల్ని రేపు 400 సీట్లు మేము గెలవబోతున్నాం. తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి? తెలంగాణలో డబుల్ డిజిట్ మేము కొట్టబోతున్నాం. దాంట్లో మొదటిగా బోని సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచే మొదలు పెట్టబోతున్నాం మేము. అది మొత్తానికి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా కిషన్ రెడ్డి గెలవబోతున్నారు. క్యాంపెయిన్లో కూడా అనుకున్నటువంటి దానికంటే ఎక్కువగా ప్రజల నుంచి స్పందన వస్తుందంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.